అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మిర్చి సినిమాలో ప్రభాస్ గారితో డైలాగ్ ఉంటుందండి, కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవడో బాగా వాడలేడు అంటాడు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి కూడా ఆయనకి నచ్చిన ఆయుధం దొరికింది. ఇక ఆ ఆయుధాన్ని ఆయనకన్నా బాగా వాడేవాడు ఎవడి ప్రపంచంలో ఉండడు. ఏంటి ఆ ఆయుధం అంటే, జగన్ గారు అసలు ఆయన పార్టీ పుట్టింది, ఆ పార్టీ పెరిగింది, ఆయన సీఎం అయింది కూడా శవం అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని. వాళ్ళ నాన్నగారి శవాన్ని ఉపయోగించుకుని ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాడు. అలాగే వాళ్ళ బాబాయ్ శవాన్ని ఉపయోగించుకుని 2019లో అధికారంలోకి వచ్చాడు. 2024కి వచ్చేటప్పటికి ఆయనకి ఏ శవం దొరకలేదు. మళ్ళీ 29కి వచ్చేటప్పటికి దొరికిన ప్రతి శవాన్ని ఆయన వాడుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దీనిలో భాగంగా పల్నాడు ప్రాంతంలో సాలమన్ అనే ఒక సాధారణమైన వ్యక్తి, పేతురు అనే మరో సాధారణమైన వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ కొట్టుకున్న క్రమంలో పేతురు అనే వ్యక్తి కొట్టిన దెబ్బ సాల్మన్ అనే వ్యక్తికి కొంచెం బలంగా తాగడం వల్ల ఆయన 3 రోజులు హాస్పిటల్లో నుంచి చనిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అంటగట్టేద్దామని వాళ్ళు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదండి. సాల్మాన్ రాజుని అతి దారుణంగా చంపేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మనుషుల్ని మనుషులుగా చూడట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం మనుషుల్ని వస్తువుల్లా కంటే ఏనగా చూస్తున్నారు. ఇది చూస్తా ఉంటే ఇరాన్ లెక్కలో ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు గురవుతున్నారు. చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. ఒకే స్ట్రాటజీ ఎన్నిసార్లు ప్లే చేస్తారు జగన్ గారు? అసలు ఒక సాధారణమైన గ్రామస్థాయి వ్యక్తి సాల్మన్ గారు, ఆయన్ని చంపాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటి, లోకేష్ గారికి ఏంటి? దీన్ని ఎందుకు రాష్ట్ర వ్యాప్త సమస్యగా మీరు కులాలను రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తారో నాకైతే అర్థం కాలే. అయితే వైసీపీలో మిమ్మల్ని నమ్మే కొంతమంది గొర్రెలు ఉంటే ఉండొచ్చు. ఇది నిజంగా రాష్ట్ర స్థాయి సమస్యని మీరు ఇచ్చే బిల్డప్లు, ఎలివేషన్లు చూసి వాళ్ళు నమ్మితే నమ్మొచ్చు, కానీ మిగిలిన ప్రజలందరూ చీకొడుతున్నారు కదా మిమ్మల్ని. గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీ మంత్రులు అడ్డదిడ్డంగా నేరాలు చేశారు. హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు శిక్షించలేదు. హత్య చేసిన అనంతబాబుని మీరు ఎప్పుడు శిక్షించలేదు. బట్టలిప్పుకుని తిరిగిన గోరెంట్ల మాధవ్ని మీరు ఎప్పుడు మాట్లాడలేదు. ఇలా మీ నాయకులందరినీ మీరు ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిన మీరు ఈరోజు ఎక్కడో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన ఘర్షణ తీసుకొచ్చి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేసేద్దాం, లోకేష్ గారిని బదనాం చేసేద్దాం అంటే ఆంధ్ర వాళ్ళు ఏమన్నా అంత ఎర్రోళ్ళకి కనపడుతున్నారు ఏంటండి మీకు? అయినా నా తెలియగడుతాను జగన్ గారు, మీ కారు కింద పడి లింగయ్య అనే వ్యక్తి చనిపోతే, ఒక దళితుడు చనిపోతే ఆయన ఇంకా బ్రతికుండగానే ఒక కుక్కని ఈడ్చినట్టు బయటికి ఈడ్పించిన మీరు ఈరోజు దళితుల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తే నమ్మే ఎదవెవడున్నాడండి ఈ రాష్ట్రంలో? అయితే ఈ శవం అనేది జగన్ గారి ఆయుధం కాబట్టి ఆ ఆయుధాన్ని ఎలాగైనా వాడేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే గతంలో రషీద్ అనే ఒక వ్యక్తి, వాళ్ళ ఇద్దరు మధ్యలో జరిగిన గొడవని, రషీద్ అనే వ్యక్తి చనిపోతే దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించేద్దామని ఢిల్లీ స్థాయిలో ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆంధ్ర ప్రజలే కాదండి, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చీ అనేటప్పటికీ అప్పుడు చాలా సిగ్గుపడ్డారు. అయినా కానీ వాళ్ళు బుద్ధి మారలేదు. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏదో క్రియేట్ చేసేద్దాం, ఇదేదో దళితులమై కూటమి ప్రభుత్వం చేసిన దాడిగా దీన్ని ప్రచారం చేసేద్దాం అంటే నమ్మేవాళ్ళు ఎవరున్నారండి? ఎందుకంటే అక్కడ ఘర్షణ జరిగింది ఇద్దరు దళితుల మధ్య జరిగింది. ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని కూటమి ప్రభుత్వం శిక్షించదు. మీరు ఏ రోజైనా నేరస్తులను శిక్షించారా మీ ప్రభుత్వంలో? మీరు మర్డర్లు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా జరగలేదండి. ఒక ఎమ్మెల్యే గారు తన పర్సనల్ సమస్యలు దొరికితే ఒక ఎమ్మెల్యేని సైతం సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇది. ఒక కార్యకర్త మీ భార్య గారి గురించి మాట్లాడాడని, అది కూడా గతంలో మీరు భువనేశ్వర్ గారి కోసం మాట్లాడించిన మాటలకి కౌంటర్గా మాట్లాడాడని సొంత కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారండి. మీరు చేసే ఈ తప్పుడు ప్రచారం, ఈ శవ రాజకీయం నమ్మేవాళ్ళు ఎవరు ఆంధ్రాలో లేరు అనేది మీరు ఎంత త్వరగా కళ్ళు తెరుచుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ తీసుకొచ్చినప్పుడల్లా మరో 100 అడుగుల లోతులోకి వైఎస్ఆర్సీపీని పాతేస్తున్నారు మీరు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఆపేసి ఇప్పటికన్నా ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ప్రభుత్వం ఎలా వెళ్ళాలి, ఎక్కడన్నా పొరపాట్లు చేస్తుంటే దాన్ని తెలియజేసే ప్రతిపక్షంగా అంటే మీకు ప్రతిపక్ష హోదా లేదు, అది వేరే విషయం అనుకోండి. అలా మీరుంటే కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడలో ఉంటుంది. లేదు మీరు ఇదే శవరాజకీయాలు చేద్దాం అనుకుంటే మీరు 29లో అధికారంలోకి రావడం కూడా పక్కన పెట్టి మీ పార్టీ అప్పటిదాకా ఉంటే అది చాలా గొప్ప అనుకునే పరిస్థితిలోకి వచ్చేస్తారండి ఏపీ ప్రజలందరూ. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ డ్రామాలు చేసే నాయకులు, డ్రామా ఆర్టిస్టులు అందరూ త్వరగా సర్దుకుంటే మంచిదని నేను మీ అందరికీ సూచన ఇస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.